ఒక సైనికుడు యుద్ధ భూమిలో తన చివరి శ్వాస విడిస్తే అది ఓటమి కాదు, త్యాగం అవుతుంది. ఒక యోధుడు సత్యం కోసం పోరాడుతూ నేల కొరిగితే అది అంతం కాదు, అది ఒక స్ఫూర్తిదాయకమైన వారసత్వానికి నాంది. సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం అర్ధరాత్రి 1:50 అమెరికా నుండి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. బ్రదర్, చార్లీ కిర్క్ హ్యాస్ బీన్ షాట్ రియల్లీ బ్యాడ్ అని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ని నేను ఉదయం 6:55 చూశాను. ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే నేను అతని ఫీడ్ ఫాలో అవుతాను, అతను నాకు తెలుసు. అసలేం జరిగిందని నేను వెంటనే న్యూస్ చూశాను. చార్లీ కిర్క్ ఊటా వ్యాలీ యూనివర్సిటీలో అక్కడ విద్యార్థులతో మాట్లాడుతున్నాడు. అక్కడ చాలా మంది అవుతున్నారు. కొందరు వినడానికి వస్తే మరికొందరు ఎప్పట్లాగా ఆయన్ని ప్రశ్నించడానికి, వ్యతిరేకించడానికి వచ్చారు. ఆయన దేనికోసమైతే తన జీవితాన్ని అంకితం చేశాడో ఆ పని చేస్తూనే ఉన్నాడు. సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తున్నాడు. అక్కడే ఆ వేదిక పైనే దేవుని సేవలో ఉండగానే ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. ఒక తుపాకీ పేలిన శబ్దం. ఒక దుండగుడి తుపాకీ గుండుకు ఆయన అక్కడికక్కడే పడిపోయాడు. ఆయన రక్తం చింది సత్య సాక్ష్యానికి ఒక ముద్రగా మారింది. ఈ లోకం దృష్టికి ఇది ఒక విషాదకరమైన మరణం. ఆయన దేవుని పనిలో ఒక హతసాక్షిగా నిలిచాడు. ఏదో రోగంతో ఆయన హాస్పిటల్ బెడ్ మీద తన పరుగును ముగించలేదు. దేవుడు తనను ఏ పని కోసం పిలిచాడో ఆ యుద్ధ రంగం మధ్యలోనే తన పరుగును క్రీస్తులో విజయవంతంగా ముగించాడు. ఆయన ఆ మంచి పోరాటాన్ని చివరి శ్వాస వరకు పోరాడాడు. శత్రువు ఒక స్వరాన్ని ఆపగలిగాడేమో, కానీ ఆయన రగిలించిన స్ఫూర్తిని, ఆయన లక్షలాది మంది యువత హృదయాలలో నాటిన సత్య బీజాలను ఎప్పటికీ ఆపలేడు. ఎందుకంటే మన కోసం మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తు మనలో జీవిస్తున్నాడు. మరణం మన దేహాన్ని తాకగలదేమో గాని క్రీస్తు రక్తంలో కడగబడిన మన ఆత్మను అది ఏమీ చేయలేదు. చార్లీ కిర్క్ కథ ఇప్పుడే మొదలైంది. ఆయన వెలిగించిన ఆ చిన్న జ్యోతి ఇప్పుడు కారు చిచ్చులా మారబోతోంది. ఆయన పట్టుకున్న ఆ నిత్య జీవపు మార్గాన్ని అందుకోవడానికి, ఆయన వదిలి వెళ్లిన ఆ యుద్ధాన్ని కొనసాగించడానికి ఈ తరం నుండి లెక్కలేనంత మంది చార్లీ కిర్క్లు లేచి నిలబడబోతున్నారు. ఆ తుపాకీ గుండు చార్లీ కిర్క్ శరీరాన్ని మాత్రమే నేలకూల్చింది, కానీ ఆయన ఆత్మను, ఆయన రగిలించిన క్రీస్తు ప్రేమను, ఆయన స్ఫూర్తిని తాకలేకపోయింది. శత్రువు ఒక స్వరాన్ని నిశ్శబ్దం చేశానని సంబరపడ్డాడు, కానీ ఆ గర్జన ఇప్పుడు వేలాది మంది యవ్వన హృదయాలలో ప్రతిధ్వనిస్తోంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చెప్పినట్లు, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అనే దేవుని వాక్యం ఆయన జీవితంలో అక్షరాల నెరవేరింది. చార్లీ అనే ఒక విత్తనం నేల రాలింది, కానీ దాని నుండి క్రీస్తు కోసం నిలబడే వేలాది యోధుల పంట ఇప్పుడు మొలకెత్తబోతోంది. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ఆయనను చంపేస్తే ఇక అంతా అయిపోతుంది అనుకుంది లోకం, కానీ ఆయన మరణాన్ని గెలిచి అనేక మందిని క్రీస్తులాగా, క్రీస్తు కోసం ప్రాణాలు సైతం అర్పించేలాగా మార్చింది. దేవుని ప్రేమించి మరణించే వారి భక్తుల మరణాలు ముగింపు కాదు, దేవుని కోసం కొత్త సైనికులు బయలుదేరబోతున్నారు అనడానికి సూచన. ఆదిమ క్రైస్తవ తరం చెప్పినట్టు, పేతురు చెప్పినట్టు, పౌలు చెప్పినట్టు, అపోస్తులందరూ చెప్పినట్లు ఈ కొత్త తరం కూడా చెప్పబోతుంది. ఆ కొత్త తరం చెప్పే విషయం ఇదే: జీసస్ కమింగ్ సూన్, సో బీ అలర్ట్.